హలో అండి, అందరికీ నమస్తే. నేను రాజేంద్ర ఆచార్య. మన హన్మకొండ అంటర్ రోడ్లో శ్రీ ఆచార్య ట్యూషన్ పాయింట్ను 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు గత 2 సంవత్సరాలుగా ట్యూషన్ చెప్తున్నాను. అయితే ఈరోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకి చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాథ్స్లో చాప్టర్ ట్రిగ్నోమెట్రీ గురించి చిన్న బేసిక్స్ మీకు చెప్పదలుచుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా వీడియోను పూర్తిగా చూడండి. ట్రిగ్నోమెట్రీ మనకు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో ఐఐటి కోసమని సపరేట్ బుక్స్ ఇస్తున్నారు. ఆ బుక్స్ను మనము పిల్లలకి నేర్పడానికి స్కూల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది నేర్చుకోవడానికి అందరూ పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని ఎఫెక్టివ్గా వాళ్ళకి చెప్పలేకపోవడం వల్ల ఉండొచ్చు, లేకపోతే పిల్లలు అర్థం చేసుకునే విధానంలో లోపం వల్ల ఉండొచ్చు. కొన్ని చాప్టర్లు అర్థం కాకుండా పోతున్నాయి. అయితే దీంట్లో ట్రిగ్నోమెట్రీ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ డెఫినేషన్ ఉంటుందండి. దాంట్లో అండ్ యాంగిల్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ 2 different rays హ్యావింగ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్. దీన్ని ఏమంటారు? యాంగిల్ అని అంటారు. అంటే యాంగిల్ డెఫినేషన్ ఏంటిది? అండ్ యాంగిల్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ 2 different rays హ్యావింగ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్. అంటే ఇది పిల్లలకి అర్థమయ్యే రీతిలో యాంగిల్ అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక ఇనిషియల్ పాయింట్ నుంచి 2 రేస్, ఇది ఏ అనేది, ఇది ఓ అనే ఇనిషియల్ పాయింట్ నుంచి ఓఏ అనేది ఒక రే, ఓబి అనేది మరొక రే అనుకుంటే, ఈ రెండిటికి ఏమి ఇక్కడ మనకు సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉంది. ఈ మధ్యలో ఏర్పడే దాన్ని మాత్రమే మనం యాంగిల్ అని అంటాం. అప్పుడు పిల్లవాళ్ళకి ఈ డెఫినేషన్ ఒక్కటే ఉంది బుక్లో. మనకు ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల కాన్సెప్ట్ అర్థం కాక